హాయ్ అండి, నేను ఈరోజైతే ఇంట్లోనే డోనట్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ముందుగా అయితే పాలు మరగబెట్టి అదైతే గోరెచ్చగా ఉండేటప్పుడే ఏదైతే నేను డ్రై ఈస్ట్ అనేది తీసుకున్నానో దాన్ని దీంట్లోనే కలిపి నేను కాసేపు అయితే నానబెడుతున్నానండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డ్రై ఈస్ట్ అనేది పాల్లోని వేడి పాల్లోని కరిగి చక్కగా ఈస్ట్ అనేది పొంగడానికి లేదంటే ఫ్లఫీనెస్ అనేది ఎక్కువగా రావడానికి అయితే సహకరిస్తుంది. ఇది చిన్న చిన్న టిప్స్ అనండి డోనట్స్ చేయడానికి. మీరు కూడా ఒకసారి నాతో పాటు ఫాలో అయిపోండి. ఇప్పుడు నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూను పంచదార అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని అయితే బాగా కలపాలండి. మనం అలా పెట్టకూడదు. పంచదార, గోరువెచ్చని పాలు, ఈస్ట్ ఈ మూడు బాగా కలయబెట్టేసుకోవాలి. స్పూన్తో నేను ఎలా చేస్తున్నానో ఆ కలబెట్టేసుకొని మనమైతే దీన్ని ఖచ్చితంగా 45 మినిట్స్ అయితే దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 45 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత దీంట్లో అయితే ఆయిల్ అయితే నేను వేసానండి. వేసిన తర్వాత మరో 10 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెడితే మీకు చూసారా ఏ విధంగా ఫామ్ అయ్యిందో. ఆ విధంగా ఫామ్ అయితేనే మనకు అనేది రెడీ అయినట్టు అండి కన్సిస్టెన్సీ. దీనిలో అయితే ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. దీన్ని బాగా మనము స్టిచ్ చేయాలి. బాగా చేసిన తర్వాత మనము గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసిన గోధుమ పిండిని మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా చేసుకుంటామో చేసుకొని దాని మీద నెయ్యి వేసి ఇలా వైట్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. మూత పెడితే పొంగదు. ఇలా క్లాత్ పెట్టుకునేటప్పుడే అది ఫ్లఫీగా ఇలా పొంగిన దాంతో మనమైతే చేయితో మాత్రమే అదుముకోవాలి. మనం చపాతీ కర్రతో చేయకుండా, చపాతీ కర్రతో చేసేటప్పుడు ఈవెన్గా వస్తుంది అంటున్నారు, కానీ ఇలా మనం చేతితో ఒత్తుకునేటప్పుడు అయితే ఆ థిక్నెస్ అనేది మెయింటైన్ చేయగలము. నేనైతే మన పిజ్జా బేస్ అయితే ఉంటుంది కదా ఆ మందంతో ఉంచాను. తర్వాత మనము షేపర్ ఉంటుంది కదా, నేనైతే కూరకప్పుతోనే ఇలా షేప్ అయితే కట్ చేసుకున్నాను. హ్యాండ్స్తోనే హోల్ అనేది చేసుకున్నాను. ఇవైతే డోనట్స్ కోసం బేస్ అయితే రెడీ అయిపోయింది. ఒక పక్క అయితే మనం ఆయిల్ అనేది మరగబెట్టేసుకోవాలండి. ఆయిల్ కొంచెం బాగా మరిగి మనం వేసేటప్పుడు మాత్రము మీడియం ఫ్లేమ్లోననేది డోనట్స్ వేసుకోవాలి. లేదని అంటే అది లోపల ఉడకకుండా మీద మాత్రం తొందరగా బ్రౌనిష్ కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నేనైతే మీడియం ఫ్లేమ్లోనే చేశాను కాబట్టి ఈ కలర్ అనేది మనకు వచ్చింది. హై ఫ్లేమ్లో అయితే మనకైతే చాలా బ్రౌనీగా అయితే వచ్చేస్తుంది. ఇలా అయిన తర్వాత దీన్ని పక్కన తీసుకొని నటెల్లాతో కానీ మీకు ఏదైతే నచ్చితే లేదంటే షుగర్ పౌడర్తో కానీ మేకప్ చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుందని. అంటే దీనికోసం మనము
బయటికి వెళ్ళి ఫుడ్ తినేది కన్నా నేనైతే వీట్ ఫ్లోర్ మాత్రమే వాడాను, మైదా పిండి కూడా వాడలేదు. అది కూడా అన్హెల్దీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేసి